నమస్తే నంద్యాల్, వెల్కమ్ టు స్మార్ట్ సిటీ నంద్యాల్. మన స్మార్ట్ సిటీలో ఒక 10 years బ్యాక్, 10 years వద్దు, ఒక 5 years బ్యాక్ అయితే చాలా రేర్ రెస్టారెంట్స్, అంటే రెస్టారెంట్స్ కొంచెం తక్కువ ఉండేవి. కానీ రాను ఇయర్స్లో మాత్రం లెక్కరనే రెస్టారెంట్స్ అయితే మనకు పడుతున్నాయి ప్రతి చోట నంద్యాల్లో. అండ్ ఈ రోజు అయితే మన నంద్యాల్లో ఒక రెస్టారెంట్ అయితే మనం హంట్ చేయబోతున్నాము. అది ఎక్కడో కాదు, అడ్రస్ వచ్చేసి శ్యామ్ కాల్వ సెంటర్ నుంచి రైల్వే స్టేషన్ వెళ్ళే రూట్లో చాలా తక్కువ రెస్టారెంట్స్ అయితే ఇక్కడ. సో అలాంటి చోట మనకి రీసెంట్గా ఒక 10 days బ్యాక్ అయితే ఇది లాంచ్ అయింది రెస్టారెంట్, మూన్ లైట్ రెస్టారెంట్ అనమాట. నేను మా గ్యాంగ్ అందరు కలిసి అయితే వచ్చేసాము. ఆల్రెడీ మా గ్యాంగ్ అయితే వచ్చేసింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉందన్నమాట రెస్టారెంట్. సో పైకి వెళ్ళిపోదాం మనం. స్ట్రైట్గా వెళ్తే స్టేర్స్ ఉంటాయి. ఇక్కడ అందరూ ఏదో కొత్త ఐటమ్, కాంబో ఐటమ్ చాలా బాగుంది అంటున్నారు. మనం స్పెషల్గా దానికోసం అనేది వచ్చేసాము ఇక్కడికి. $50 సీటింగ్ కెపాసిటీ, సపరేట్ ఏసీ హాల్, పార్టీ సెక్షన్స్కి. చాలా బాగుంది రెస్టారెంట్ అయితే. ఉన్నాయి కదా అంబియన్స్ అరేంజ్మెంట్ పర్ఫెక్ట్గా చేసినారు. ఫ్యామిలీస్కి అయితే పర్ఫెక్ట్ స్పాట్. అండ్ మనమైతే ఓనర్ని ఇంటిమేట్ చేసాము. అంటే అన్ని ఐటమ్స్ ప్రతి రెస్టారెంట్లో ఉంటాయి, ఇక్కడ కొంచెం యూనిక్ కొత్త ఐటమ్స్ ఏముంటాయో తెలుసుకుందామని చెప్పేసి చెప్పండి వస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఈ రెస్టారెంట్ అనేది ఏమైనా ఈవెంట్స్కి, బర్త్డే పార్టీస్కి ఏమైనా ఉంటే ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఇక్కడ రెస్టారెంట్ బుక్ చేసుకోవచ్చు అనమాట. దాని గురించి ఏదో ఇంకా ఆఫర్ కూడా ఉందంట, 10% ఆఫర్. దాని గురించి అయితే మనం డైరెక్ట్ ఓనర్తో నేను మాట్లాడలేదు. సో ఐటమ్స్ ట్రై చేసినట్లయితే వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వచ్చాను. అదే తెలిసింది, ఫస్ట్ టైం వచ్చాను. ఓకే కంపల్సరీగానా. అదే ఇక్కడ అంటే ఐటమ్స్ అయితే క్యాజువల్గా ప్రతి రెస్టారెంట్లో ఉన్నాయి. మన రెస్టారెంట్లో ఏవి ఫేమస్ అంటే బాగుంటాయి? చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నదంటే దమ్ బిర్యానీ ఫస్ట్. ఓకే, చికెన్ దమ్, హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ. 10 days అయింది కదా స్టార్ట్ చేసి? లాస్ట్ సండే 1 week, ఎగ్జాక్ట్లీ 1 week. కస్టమర్స్ అందరూ దమ్ బిర్యానీ బాగుందని చాలా పాజిటివ్ రెస్పాన్స్. ఓకే సో సూపర్ అన్న. ఓకే, మరి మేము ఏం ట్రై చేస్తే బెటర్ అంటారు? ఫస్ట్ మీరు దమ్ బిర్యానీ ట్రై చేయండి. ఓకే, అండ్ తర్వాత మా దగ్గర మూన్ లైట్ స్పెషల్ అని. మూన్ లైట్ స్పెషల్? అయ్యో, రెస్టారెంట్ పేరుతోనే స్పెషల్ ఐటమ్. ఇది మా చెఫ్ స్పెషల్ యాక్చువల్లీ. ఓకే శ్రీ మూన్ లైట్ స్పెషల్ బిర్యానీ అనేసి. ఓకే ఇది వచ్చేసి ఒక ప్లాటర్ టైప్ అనమాట. 4 persons కి సరిపడా రైస్ ఉంటుంది, బిర్యానీ రైస్. అండ్ దాని మీద 6 type of కర్రీస్ ఉంటాయి. కర్రీస్ అంటే లైక్ 3 dry items, 3 curry items లైక్ దట్. 6 type of curries. 6 types. 6 type of curries. ఓకే, ఏమేమి యాడ్ కర్రీస్ ఉంటాయి? 2 చికెన్ లో ఇస్తాం, ఒకటి వెట్ టైప్, ఒకటి డ్రై టైప్. 2 మటన్ లో ఇస్తాం, 2 ఫిష్ టైప్స్ ఇస్తాం. ఓ సూపర్. కామన్ గా ఒకే స్టైల్ ఇవ్వకుండా మారుస్తూ ఉంటాం అనమాట. ఇవి కూడా ఈ తందూరి, ఒక్కొక్క రోజు తందూరి ఇస్తాం. ఓకే ఒక రోజు లాలీపాప్ టైప్ ఇస్తాం. అట్లా మన దగ్గర ఉన్న వెజ్ స్టార్టర్, నాన్ వెజ్ స్టార్టర్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని స్పెషల్ డిషెస్ తో చేసేసి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఇస్తాం అనమాట. సూపర్ సార్, సో దట్ యు విల్ నాట్ గెట్ బోర్డ్. బాగా అరేంజ్ చేశారు. సూపర్, నైస్ ఐడియా. మూన్ లైట్ స్పెషల్ హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. రైట్, నో ప్రాబ్లం. అందులో బిర్యానీ చేసుకోండి. సార్ టైం కరెక్ట్గా మెయింటైన్ చేస్తారు కస్టమర్స్. ఓకే సార్. యాక్చువల్గా ఏంటంటే ఆ వెరైటీస్ చేయడానికి మాకు ఆ టైం పడుతుంది. ఓకే ఎస్ అండి. రెడీమేడ్ కాదు, మేము అన్ని ఇన్స్టెంట్ గా చేస్తాం. ఓకే సూపర్ సార్. ఫస్ట్ బిర్యానీ. రైట్. సో మనకైతే ఇక్కడ ఒక కస్టమర్ ఉన్నారు, ఒకసారి వాళ్ళని రివ్యూ అడుగుదాము. హలో సార్, నంద్యాల లోకలేనా సార్? ఓకే, లోకలేనా? లోకలే. ఫస్ట్ టైమే రావడం. ఏం తీసుకున్నారు సార్? ప్రజెంట్ అయితే నేను చికెన్ దమ్ బిర్యానీ తీసుకున్నాను. ఇదైతే చాలా టేస్ట్గా ఉంది. నేనైతే ఈ క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకు వచ్చేసి చాలా తక్కువ రేటుకు ఉంది. ఇది 160 rupeesకే దమ్ బిర్యానీ అంటే మనకు మన బయట హోటల్లో చూసుకుంటే ఆ అమౌంట్ తీసుకున్నా కానీ ఆ క్వాలిటీ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత క్వాంటిటీ నేను సూపర్. అంటే మనం ఈ పీసెస్ కూడా మనకు బాగా వచ్చినాయి. టేస్ట్ అంటే చాలా టేస్ట్గా ఉంది. అసలు
మీకు స్మార్ట్ సిటీ నంద్యాల తెలుసు కదా? ఐడియా ఉంది. చాలా మంది మన నంద్యాల అంతా మొత్తం. సో మన నంద్యాల రికమెండ్ చేస్తారా? రికమెండ్ ఖచ్చితంగా అన్న. చూసారు కదా గైస్, చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ప్రతి నంద్యాలియన్ ట్రై చేయండి ఇక్కడికి వచ్చి, మూన్ లైట్ రెస్టారెంట్. ఇక్కడ బిర్యానీ కాకుండా వేరే ఐటమ్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కస్టమర్స్ కూడా ఒకసారి రివ్యూ అడుగుదాం మనమైతే. హలో మ్యామ్, లోకల్ నంద్యాలేనా? ఇక ఎలా ఉంది మ్యామ్ టేస్ట్ ఇక్కడ అంతా? ఐటమ్స్ టేస్ట్ బాగుంది. అంటే బయట ఎక్కడ ట్రై చేస్తారు? మిగిలిన రెస్టారెంట్ కంటే ఇక్కడ ప్రైజబుల్గా ఉంది, టేస్ట్ సూపర్గా ఉంది. ఓకే, రికమెండ్ చేస్తారా నంద్యాల? ఇక్కడ మన పెద్దవాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది, వాళ్ళకి కూడా అడుగుదాం. టేస్ట్ ఎలా ఉంది ఇక్కడ? బాగుంది. సూపరా? చూసారు కదా, చాలా మందికి నచ్చేసింది ఇక్కడ అయితే. సో మన దమ్ బిర్యానీ అయితే వచ్చేసింది. స్పెషల్ అంట ఇక్కడ, చాలా మంది లైక్ చేస్తున్నారు. క్వాంటిటీ అయితే మనకు చూస్తేనే అర్థమైపోతుంది, పర్ఫెక్ట్ క్వాంటిటీ, కరెక్ట్గా సరిపోతుంది. ఆ దమ్ స్మెల్కే నాకైతే నోరు ఊరిపోతుంది, అంత బాగుంది స్మెల్ అయితే. సో నేనైతే అసలు వెయిట్ చేయలేదు, ట్రై చేసేసా. టేస్ట్ అయితే సూపర్ సూపర్ సూపర్, వెరీ సూపర్, యూనిక్. అంటే ఐ మీన్ వేరే రెస్టారెంట్స్తో పోలిస్తే మనకు కొత్త రెస్టారెంట్ టైప్ ఆఫ్ ఫీలింగ్. ఇదే మన శ్రీ మూన్ లైట్ కాంబో. అసలు లుక్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నా, ఇంత మోడర్న్ ఉంటుందని చెప్పి అసలు. ఓకే, అంటే ఏ ప్లానింగ్తో చేశారు ఇదంతా అసలు? అంటే ఏ రెస్టారెంట్ నేను చూడలేదు అనమాట, చాలా ఫ్యామిలీ ప్యాక్. మా మూన్ లైట్ స్పెషల్ బిర్యానీ అనమాట ఇది. ఓకే, మా మూన్ లైట్ స్పెషల్. సో దానికి సిగ్నిఫికెంట్గా మనం ఏం చేస్తామంటే, ఆ సింబాలిక్గా హాఫ్ మూన్ షేప్లో ఉంటుంది మా ప్లేట్ కూడా. హాఫ్ మూన్ షేప్? ఓకే, హాఫ్ మూన్ షేప్లో మూన్ లైట్ పెరిగి దానికి మ్యాచ్ అయ్యే విధంగా హాఫ్ మూన్ ప్లేట్లో పెట్టాం. ఇది వచ్చేసి మీకు 6 టైప్ ఆఫ్ వెరైటీస్ నాన్ వెజ్తో వస్తుంది. 2 చికెన్ ఐటమ్స్ ఉంటాయి, 2 మటన్ ఐటమ్స్ ఉంటాయి, 2 ఫిష్ ఐటమ్స్ ఉంటాయి. అండ్ ఈచ్ టైం మీరు మళ్ళీ రేపు ఆ తర్వాత రోజు ఎప్పుడైనా స్టార్టర్ చేశారనుకోండి, ఈ ఐటమ్స్ మారిపోతాయి. డిఫరెంట్ మన మెనూలో ఏవైతే ఉన్నాయో ఆ అన్ని టేస్ట్లు ఒక్కొక్క క్వాంటిటీ, చికెన్లో 2, మటన్లో 2, ఫిష్లో 2 అలా మార్చి ఇస్తుంటాం. టోటల్ 6 ఐటమ్స్ మారుతూ ఉంటాయి. సో మీకు బోర్ కొట్టదు. అంటే ఇంకొకరు ఫిష్ మేము తినము అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇంకో మటన్ చికెన్ యాడ్ చేస్తాం, ఫిష్ తీసేస్తాం. మటన్ ఆల్టర్నేటివ్ అంటారు. కొందరు మటన్ మేము లైక్ చేయమంటారు. అటువంటి వాటికి ఏంటంటే ఫిష్లోనే అడిషనల్ వెరైటీస్ ఇస్తాం. ఫిష్లో కానీ చికెన్లో కానీ ఒక 5 to 6 టైప్స్ వెరైటీస్ మనం ప్రొవైడ్ చేస్తాం కస్టమర్స్కి లేకుండా వాళ్ళకి కన్వీనియంట్గా. సూపర్ సార్, హాఫ్ చికెన్ హాఫ్ వెజ్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాం. బట్ మాకి ఒక 20-25 minutes టైం పడుతుంది చేయడానికి. సూపర్ సార్, అయినా మీరు అంత కన్వీనియంట్గా తీసుకొని టైం తీసుకున్నా నో ప్రాబ్లమ్, ఇట్స్ రియల్లీ సూపర్ సార్. మేమైతే ట్రై చేస్తాం సార్, లుక్ ఆగలేకపోతున్నా నేనైతే. నాకు తెలిసి క్వాంటిటీ ఇంకా 4 కాదు, మోస్ట్లీ మేము 4 members కానీ సజెస్ట్ చేస్తాం కానీ 5+ అవుతుంది కంపల్సరీ. అదే డౌట్తోనే నేను అడుగుతున్నా. ఇది మ్యాక్స్ ఇంకా 4 క్రాస్ అవుతుంది నాకు తెలిసి. సూపర్ సార్, సరే మేమైతే ట్రై చేస్తాం సార్. లుక్ లైఫ్లో ఫస్ట్ టైం అనమాట 3 items కలిపి తింటున్నా, మటన్, చికెన్ అండ్ ఫిష్ అనమాట. ఒక్కటే ముద్దలు, అది కూడా ఏ రెస్టారెంట్లో ట్రై చేయలేదు, ఇంట్లో ట్రై చేయలేదు, ఎక్కడైతే నేనైతే ట్రై చేయలేదు. సో పెట్టేసుకున్నాను నేను మటన్, ఫిష్ అండ్ చికెన్. గాయ్స్ యమ్మీ గాయ్స్, సూపర్ మన ఫ్లేవర్ కూడా ప్రతిదీ, అంటే ఏ ఫ్లేవర్ తింటున్నామో మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట ప్రతి బైట్లో. చాలా ఎమ్మీగా ఉంది, సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి, మీరే చెప్తారు. అండ్ ఇట్స్ జెన్యూన్ రివ్యూ,
జెన్యూన్గా చెప్తున్నా, నా పర్సనల్గా పర్ఫెక్ట్ ఉంది. ఐ కాంట్ వెయిట్. మేమైతే 4 మెంబర్స్ వచ్చాము, మొత్తం డబల్ టైం పెట్టుకొని తిన్నాము. ఇది మిగిలిన ఫుడ్ అనమాట, ఇది ఉన్న ఫుడ్ ఇది మిగిలిన ఫుడ్. సో అర్థం చేసుకోవచ్చు మీరు క్వాంటిటీ ఎంత ఉందో. టేస్ట్ గురించి దేని గురించే కానీ ఇక్కడ ఇష్యూ చేయడానికి ఒక్క చిన్న పాయింట్ కూడా దొరకట్లేదు అనమాట. అంత సాటిస్ఫై, కస్టమర్స్కి అయితే వీళ్ళు పర్ఫెక్ట్గా సాటిస్ఫై చేస్తున్నారు. దట్స్ ఇట్. అండ్ మనం ఆఫర్ గురించి అయితే తెలుసుకుందాం మన ఓనర్తో మాట్లాడి. మేమైతే చాలా బాగా సాటిస్ఫై అయినాము ఐటమ్తో అయితే. పర్ఫెక్ట్గా కస్టమర్స్కి ఎక్సలెంట్గా అయితే మీరు అయితే సర్వ్ చేస్తున్నారు. ఓకే, ఆఫర్ ఏదో ఉందా? ఐ మీన్ గ్రూప్ ఆఫర్ ఏదో ఉందా? గ్రూప్ ఆఫర్స్ ఖచ్చితంగా ఉన్నాయి. ఒకటి మన బర్త్డే అకేషన్, యానివర్సరీస్, ఇంకేమైనా ఫంక్షన్స్ లాంటివి ఉంటే ఒక 10% డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, మినిమం బిల్లింగ్ వచ్చేసి 3000 ఉంటుంది. 3000 మినిమం బిల్లింగ్ ఉంటే ఒక 10% అనేది ప్రొవైడ్ చేస్తామని అకేషన్స్. గ్రూప్ కంపల్సరీ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఎవ్రీ ఫ్రైడే హలీం అనేది అవైలబుల్ ఉంటుంది మా దగ్గర. చికెన్ హలీం ఇది కూడా చాలా మొత్తం ప్లాన్ చేశారు. ఈ మన యాక్చువల్గా ఈ ముస్లిం ఫ్రెండ్స్ ఉంటారు, వీళ్ళంతా హలీంని చాలా లైక్ చేస్తారు. ఓన్లీ రంజాన్ డేస్ లో మాత్రమే దొరుకుతుంది. వీక్లీ వన్స్ అనమాట. తినాలనుకున్న వాళ్ళకి ఆ డిజైర్ కూడా ఫుల్ఫిల్ చేయాలనేది మా ఆలోచన. సో మన రంజాన్ మంతే కాదు, హోల్ ఇయర్ ఇక్కడైతే మనకి హలీం ప్రొవైడ్ చేస్తున్నారు అన్నైతే ఇక్కడ. సూపర్ సార్, సూపర్. సో దట్స్ మీ ఆఫర్ అంటున్నారు కదా, గ్రూప్ యానివర్సరీస్కి ఏమైనా అకేషన్స్ ఒక 1 day బిఫోర్ మీకు అఫీషియల్ మీటింగ్స్ ఉన్నా ఒక 40 మెంబర్స్ సీటింగ్ కెపాసిటీ, 40-40 మెంబర్స్ సీటింగ్ కెపాసిటీ, 50 సీటింగ్ కెపాసిటీ, 50 సీటింగ్ కెపాసిటీ, 40-45 మెంబర్స్కి 50 మెంబర్స్కి సీటింగ్ ఏదైనా మీటింగ్స్ టైప్ ఉన్నా కంప్లీట్గా ఒక సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్, నైట్ సెషన్ బుక్ చేసుకోవాలన్నా ఆ ఫెసిలిటీస్ మా దగ్గర ఉంటాయి. కంపల్సరీగా అయితే అడ్వాంటేజ్ అనమాట అకేషన్స్కి, బర్త్డే పార్టీస్కి. అండ్ ఇక్కడ కనుక ఒకసారి టేస్ట్ చేస్తే సార్, నేనైతే చెప్తున్నా నా జెన్యూన్ రివ్యూ, కంపల్సరీ రిపీట్ జరగాల్సిందే ఈ రెస్టారెంట్ అయితే. థ్యాంక్ యూ ఫర్ యువర్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆ కాంబో ప్యాక్ 4 మెంబర్స్కి మీరు 6 మెంబర్స్ ఆ టైప్లో క్వాంటిటీ ఇచ్చారు. యాక్చువల్గా అది ఏదైనా చేయాలనుకుంటా, చాలా ఎక్కువ ఉంది. 5 మెంబర్స్కి సరిపోతుందని నేను అనుకున్నాను. కానీ మ్యాక్సిమం తినే వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు 5 మెంబర్స్ కానీ 4 మెంబర్స్కి ఇచ్చామంటే ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు హట్ అవుతారు కదా అనేసి 4 మెంబర్స్కి ఇచ్చామండి. విజిట్ చేయండి, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్స్కి. అలాగే మా రెస్టారెంట్ని కూడా ఒకసారి మీరు టేస్ట్ చేయండి. మీ టేస్ట్ ఎలా ఉందో మీ జెన్యూన్ రివ్యూ మాకు ఇవ్వండి. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, టేస్ట్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు ఇవ్వండి. కంపల్సరీ విల్ ట్రై టు రెక్టిఫై ఇట్. ఓకే, విజిట్ అగైన్. సో ఇది ఇవాళ వీడియో. కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. అండ్ రైల్వే స్టేషన్ రూట్లో ఎక్కువ లేవు రెస్టారెంట్స్. ఈ మూన్లైట్ రెస్టారెంట్ మీకు అప్పుడే క్లియర్గా కనపడుతుంటుంది మనకి రోడ్ మీద. అపోలో ఫార్మసీ రైల్వే స్టేషన్, మన చామకల్లో టు రైల్వే స్టేషన్ వెళ్ళే రూట్లో అపోలో ఫార్మసీ అందరికీ తెలిసి ఉంటుంది, దాని పైనే అనమాట. సో అందరూ ట్రై చేయండి. మన నంద్యాలియన్స్ అంటే మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది కాబట్టి మన అందరి సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. కాబట్టి అందరూ ట్రై చేసి కమెంట్ సెక్షన్లో మీ రివ్యూస్, జెన్యూన్ రివ్యూస్ అన్నీ ఇచ్చేయండి. అండ్ లైక్, share and subscribe to Smart City Nandyal. Thank you.